హాయ్ అండి అందరికీ. వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా అరటికాయ బజ్జీ చేసుకొని, ఉల్లిపాయ పెట్టుకొని, పచ్చిమిర్చి కొరుక్కుంటూ మధ్య మధ్యలో అలా తింటూ ఉంటే భలే ఉంటుంది కదా! ఇది 1, 2తో అయితే ఆగరండి. ఈ వానాకాలంలో ఈ రెసిపీ చేసుకోండి. చాలా బావుంటుంది టీ టైంలో. నేనైతే ఈరోజు అరటికాయ బజ్జీ అయితే వేశాను. ఇంటిల్లపాది ఇష్టంగా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని చక్కగా తినేస్తున్నారు. మధ్యలో ఆ పచ్చిమిర్చి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే అరటికాయ బజ్జీ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇలా పచ్చిమిర్చిని కూడా వేయించుకొని పెట్టుకున్నారంటే కాస్త ఘాటు తగులుతూ భలే ఉంటుందండి. ఈ అరటికాయ బజ్జీ ఎన్నైనా తినేసేయచ్చు. అన్నంలో కూడా తినేస్తాం మేమైతే. ముందుగా దీనికోసం నేనైతే అరటికాయలు అయితే తీసుకున్నాను. ఇవి తెచ్చి ఒక 4, 5 డేస్ అయితే అయిందండి. అందుకే పైన కొంచెం నల్లగా అనిపిస్తుంది. ఇలా చెక్కంతా తీసేసుకోవాలి. ఇలా అరటికాయలకి చెక్కంతా తీసేసుకొని అరటికాయ ముక్కలు మొత్తాన్ని కూడా చూపించిన విధంగా అయితే ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్లైసర్ అయితే తీసుకున్నాను. దీంతోని పల్చగా అయితే ఇలా మనం అనుకోవాలండి. మీ దగ్గర స్లైసర్ లేకపోతే చాక్తో కూడా తీసుకోవచ్చు. చాక్తో కొంచెం మందంగా వస్తాయి కాబట్టి ఇలా నైఫ్ కన్నా కూడా ఇలా పల్చగా రావాలంటే ఏదన్నా స్లైసర్తోని చక్కగా తీసేసుకోండి. ఈ విధంగా పల్చగా వచ్చిన వాటిని మరీ నల్లగా అయిపోతాయి కదా బయట ఉంటే అరటికాయ ముక్కలు. అందుకనే కొద్దిగా వాటర్లో అయితే వేసాను, ఉప్పు వాటర్లో వేసి దాన్ని అయితే పక్కన ఉంచుకున్నాం పిండి కలుపుకునే వరకు. వేరే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండి అయితే వేసేసుకొని దాంట్లోని చిటికెడు పసుపును వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని, అలానే కొద్దిగా సోడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వామండి, అజ్వైన్ అంటారు, దాన్ని కూడా కొంచెం నలిపి వేసుకోండి. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ చూపించిన విధంగా బ్యాటర్ని అయితే కలుపుకొని మనం బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా ఉంటే ఈ అరటికాయ ముక్కలకి సరిగ్గా అంటుకోదు కాబట్టి ఈ విధంగా ఉండాలండి. మనం ఏలు పెట్టి ఇలా అంటే చిన్నగా జారాలి. ఆ తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అరటికాయ ముక్కలు, వాటిని వాటర్లో నుంచి మొత్తం తీసేసి నీళ్ళన్నీ వాడ్చేసిన తర్వాత ఈ విధంగా లైట్గా పిండి కోటింగ్ ఇచ్చి వేశారంటే అసలు మనం నూనెలో వెయ్యంగానే చక్కగా ఉప్పుతాయండి. నేనైతే ఈ నూనెని ముందుగానే డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను, అందుకే ఆ క్లిప్ అయితే చూపించలేదు నేను. ఈ విధంగా అరటికాయ బజ్జీలన్నిటిని అయితే వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకో వాయి కూడా వేసేసుకొని అన్నిటిని అయితే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోని 5, 6 పచ్చిమిర్చిని కూడా నాకు కావాల్సిన పచ్చిమిర్చిని మధ్య ఘాటు పెట్టుకొని కూడా ఫ్రై చేసుకున్నాను. పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాను. ఇక దాంట్లో పచ్చిమిర్చిని, పల్లీలని, ఇలా ఉల్లిపాయ ముక్కల్లోని కొత్తిమీరని, నిమ్మరసాన్ని, కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. వాటిని కూడా వేసేసి ఇక వేడిగా తింటూ ఉంటే బయట ఉన్న వాతావరణానికి భలే ఉందండి నోటికి. అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇన్ని బజ్జీలు చేశాను కదా, అన్నీ తినేసామండి. ఒక్కటి కూడా మిగలలేదు. మీరు కూడా తప్పకుండా ఈ అరటికాయ బజ్జీ రెసిపీని ట్రై చేయండి.